వర్డ్ని ఉపయోగించేది మనము లెటర్స్ టైప్ చేసుకునేదానికి లేదా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకునేదానికి లేదా నోట్సెస్ అసైన్మెంట్స్ ఇలాంటివి రెజ్యూమ్స్ ఇలాంటివి మనం టైప్ చేసుకునేదానికి ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ద మెయిన్ అపియరెన్స్ ఆఫ్ అవర్ లెటర్స్ లేదా డాక్యుమెంట్స్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ ఫాంట్ స్టైల్స్ విచ్ వీఆర్ యూజ్డ్. ఏ టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ని మనం వాడుతున్నాం, ఏ టైప్ ఆఫ్ దట్ ఈస్ బోల్డ్ లెటర్స్, ఇటాలిక్ లెటర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఆప్షన్స్ ఏమేమి వాడుతున్నాం, ఏం కథ, దీనిపైన మన లెటర్ యొక్క అపియరెన్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మీరు కొత్తగా మైక్రోసాఫ్ట్ వర్డ్ బిగిన్ చేసినట్లయితే మీకు ఈ టోటల్ ఆప్షన్స్ అంటే ఏ ఫాంట్స్ని ఎక్కడ ఉపయోగించుకోవాలా లేదా మన లెటర్స్ని అట్రాక్టివ్గా ఏ విధంగా మనం డిజైన్ చేయాలా అనుకున్నప్పుడు మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఆ పర్టికులర్ ఆప్షన్నే మైక్రోసాఫ్ట్ వర్డ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఆప్షన్నే మనం ఏమంటాం ఇక్కడ స్టైల్స్ అని చెప్తాం. సో స్టైల్స్ బై యూజింగ్ స్టైల్స్ని ఉపయోగించుకొని మనం ఎటువంటి ఫాంట్ మెనూలో ఉన్న ఎటువంటి ఆప్షన్ని ఉపయోగించుకోకుండా మనకు కావాల్సిన లెటర్ని లేదా మన లెటర్స్ని అట్రాక్టివ్గా మనం డిజైన్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న ప్రకారంగా సో జస్ట్ రన్నింగ్ మ్యాటర్ టైప్ చేసేసి మనము అక్కడక్కడ ఈ స్టైల్స్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ డిఫరెంట్ స్టైల్స్ని మనం ఉపయోగించుకున్నాం. సో వీటిని తీసేసి ఒక్కసారి మనం గమనిస్తాం వీటిని ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఇప్పుడు ఈ ఫాంట్ ఏవైతే మనకు ఉన్నాయో సో టోటల్ ఫార్మాటింగ్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో సెలెక్ట్ ఆల్ చేసుకునేదానికి కంట్రోల్ ప్రెస్ చేసినాం అండ్ దాని తర్వాత వచ్చేసి క్లియర్ ఆల్ ఫార్మాటింగ్. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైటిల్ అనుకోండి లేదా హెడ్డింగ్ 1 లేదా హెడ్డింగ్ 2 అన్నప్పుడు సో ఎక్సర్సైజ్ పైన ఈ ఆప్షన్స్ని మనం క్లిక్ చేసేసుకొని ఇక్కడున్న ఆప్షన్ టైటిల్ పైన మనం క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఆప్షన్స్ మనకి మారిపోయింది. సో ఇట్ ఈస్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. సో నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హెడ్డింగ్ 1 అనుకున్నాం. సో ఈ హెడ్డింగ్ 1 పైన క్లిక్ చేసుకోండి. సో ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి నార్మల్ పారాగ్రాఫ్. సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ వచ్చేసి మనకి నార్మల్ పెట్టుకోవచ్చు లేదా సమ్ కోట్. సో ఈ విధంగా మనకు వస్తాయి ఇవి. ఓకే, యూ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ స్టైల్స్ని మనం ఏం చేసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు. సో దాని తర్వాత డూ ద ఫాలోయింగ్ అనేది మనం వచ్చేసి ఒక హెడ్డింగ్ అనుకోండి ఇది ఫర్ ఎగ్జాంపుల్. సో దీన్ని వచ్చేసి హెడ్డింగ్ 2 కింద మనం పెట్టేసినాం. అనేది దాని తర్వాత వచ్చేసి ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి హెడ్డింగ్ 3 అనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని హెడ్డింగ్ 3. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ని మనకు కావాల్సిన విధంగా కావాల్సిన ప్లేసెస్లో వితౌట్ యూజింగ్ ఎనీ ఆప్షన్ ఇన్ ఫాంట్ మెనూలో ఎటువంటి ఆప్షన్ని ఉపయోగించుకోకుండానే వీటిని మనము డిజైన్ చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ చాలా సింపుల్గా మనము దీన్ని చేసేచ్చు. సో మీరు కూడా గమనించవచ్చు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.